హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ రివ్యూతో మీ నరేష్ మీ ముందుకు వచ్చేస్తాడు. మరి ఈ రోజు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎపిసోడ్ నెంబర్ 37 డే 36. ఓకే, బిగ్ బాస్ రీలోడ్ ఈవెంట్ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి నామినేషన్స్ కోసం మాట్లాడదాం. అయితే నిజంగా నామినేషన్స్ అంటే రాకుంటుంది, ఫెంటాబులస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఎందుకంటే ఓజీ వర్సెస్ రాయల్స్ ఎట్లా ఉంటుందో ఏంటి, అండ్ రాయల్స్ కొత్తగా వచ్చారు కాబట్టి ఓజీ మీద ఎలాంటి పాయింట్స్ పెడతారు, వాళ్ళు మొత్తం గేమ్ అబ్జర్వ్ చేసి వచ్చి ఉంటారు. సో కిరాక్ మాట పెడతారేమో అనుకుంటాం కదా, అంత లేదమ్మా, అక్కడ ఏం లేదు. వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని బిస్కెట్ పాయింట్లే చెప్పారు. వాళ్ళు అసలు నాకు తెలిసి షో చూసి వచ్చారా చూడకుండా వచ్చారా, వాళ్ళు లాస్ట్ మినిట్ దగ్గర మనమే పోతాం లేకపోతే లేము, మనమే డౌట్ కదని చెప్పేసి మీద చూసిరేమో. తీరా సడన్గా సెలెక్ట్ అయ్యేసరికి అయ్యో ఏం చెప్పాలి మాట్లాడకో తెలియక వచ్చినట్టేమో అనిపించింది. ఎందుకంటే మేబీ చెప్పిన పాయింట్స్ అయితే అసలు ఇక్కడ మేబీకి ఏమంటాడు ఉన్నతో మాట్లాడలేదు, నామినేషన్ అంటాడు. ఇంతకంటే చెత్త నామినేషన్స్ ఏముంటాయి. సో యావరేజ్ నామినేషన్స్, చాలా పూర్ నామినేషన్స్. బట్ ఎస్, దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి, వాటి కోసం మాట్లాడదాం. అండ్ నాగమణి కంటే చూసి మరి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడుతున్నారా తెలియట్లేదు, లేదంటే వాళ్ళతో మనకెందుకు పెట్టుకోవడం అని చెప్పేసి బాధపడుతారో తెలియట్లేదు. కానీ డిఫరెంట్ థింగ్స్ అయితే జరిగాయి హౌస్లో. సో వాటన్నిటితో కూడినటువంటి రివ్యూలోకి వెళ్ళిపోతాం. అయితే బిగ్ బాస్ హౌస్లో కొత్తగా ఈ వారం నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు ఎవరబ్బా అంటే విష్ణుప్రియ, యష్మి, సీత, పృథ్వీ, గంగవ్వ, మెహబూబ్ అండ్ నైని పవన్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే నైని పవన్ దగ్గర మనకి ఆల్రెడీ రాయల్స్ దగ్గర ఒకటి ఇమ్యూనిటీ షీల్డ్, దాంతో నామినేషన్ షీల్డ్ ఉన్నాయి కదా, మరి అందులో ఒకటి వాడి ఫైనల్లీ 9 పవన్ నామినేషన్కి తీసేశారు. బట్ ఎస్, ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరు ఎలిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయబ్బా అంటే మోస్ట్లీ సీత, ఆ తర్వాత యష్మి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత చాలా ఘోరంగా మన రిజల్ట్ మారితే అప్పుడు మాత్రం విష్ణుప్రియ పోవచ్చు. ఎందుకంటే విష్ణు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, గేమ్ లేకపోయిన ఫ్యాన్ బేస్ ఒకటి ఉంది. సో తను అలా నెట్టుకొస్తుంది. అయితే ఇది పక్కన పెట్టేస్తే ఇక మొత్తంగా వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి ఫస్ట్ నిన్న ఇదైతే రేషన్ అండ్ బెడ్ కంట్రోల్ వచ్చేసి వీళ్ళకి ఓజీ దగ్గర ఉంది కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్పారంటే నబీల్కి అండ్ వాళ్ళకి ఫుడ్ బెడ్ సంగతి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మొత్తంగా నబీల్ వచ్చేసి వాళ్ళకి మన చికెన్ ఇవి మటన్ లాంటి పక్కన పెట్టేసి మిగతా ఏవైతే ఫుడ్ రైస్ ఉంటుందో రైస్ ఇద్దామని డిసైడ్ అయ్యిండు. వాళ్ళకి బెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అంటే ఏ రూమ్లో పడుకోవాలో చెప్పడం జరిగింది. అది పక్కన పెట్టేసి నిఖిల్ వచ్చేసి ఓజీ వాళ్ళతోటి కొత్తగా వచ్చినటువంటి రాయల్ క్లాస్లో ఎవరు బాగా ఆడతారనే దాని గురించి చిన్న క్లారిటీ ఇస్తున్నాను అనమాట. గౌతమ్ వచ్చేసి ఫిజికల్ గేమ్స్ బాగా ఆడతారు, మిగతా విషయాలు చాలా డమ్ అని చెప్పిండు. అండ్ మెహబూబ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్, సో కానీ కావాలని గెలికి గొడవలు కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంది, సో జాగ్రత్త ఉండాలని చెప్పిండు. రోహిణి కూడా చాలా స్ట్రాంగ్, బాగా ఆడుతుందని చెప్పిండు. తర్వాత అవినాష్ వచ్చేసరికి అన్నింటిలో అక్కడ ఇక్కడ దూరేసి గొడవలు పెడుతుంటాడు. సో కొంచెం పుల్లల మాస్టర్ మీరు కొంచెం జాగ్రత్త ఉండమని ఆ ప్యాంకెట్లో చెప్పిండు. అని గేమ్స్ ఆడతాడు, దాంతోపాటు పుల్లలు కూడా పెడుతున్నాను అనే పాయింట్. ఆడితే చాలా స్మార్ట్ గేమ్ ఆడుతాయి. దాంతో 9 పవన్ అయితే లాస్ట్ వీక్ ఆమె గేమ్ ఏం చూడలేం కాబట్టి ఓకే, బట్ ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన పాయింట్. బట్ ఎస్, ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి మనల్ని గిచ్చి గొడవ పెడదాం అనుకుంటే కనుక మీరు తగ్గొద్దు, ఖచ్చితంగా మీరు గొడవ వేసుకునే అయితే చెప్పడం జరిగింది. అది జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇది మన నాగమణి కంటకు వచ్చేసి రోహిణి బచ్చగలరా మీరు అన్నదంటే అది నచ్చలేదని చెప్పేసి చెప్తున్నా. అయితే ఆ టాపిక్ నచ్చలేదంటే దానికి ఇమీడియట్ అక్కడే ఉన్న ప్రేరణ చెప్పేస్తారు. అంటే ఏంటంటే మన ఏజ్ చాలా తక్కువ కాబట్టి అట్లానే ఉంటుంది జోక్గానే, నువ్వు దాని ఎక్కువ టెన్షన్ తీసుకొని చెప్పింది. బట్ ఇదే విషయం పొద్దున మళ్ళీ రోహిణి 9 పవన్ ఉన్నప్పుడు విష్ణుప్రియ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడుగుతారు మణికంఠ ఎలాంటి ఏం చేస్తుంటాడు, ఆయన్ని మిమ్మల్ని సతాయిస్తుంటాడా అనేసి రోహిణి అడిగితే దానికి విష్ణుప్రియ మాట్లాడుతూ మేమందరం మంచిగానే ఆయన చూసుకుంటాం కానీ ఆయన్ని మిమ్మల్ని సతాయిస్తూ ఉంటాడు, మేము చాలా బాగా చూసుకుంటామని చెప్తుంటుంది. ఆ క్రమంలో ఆయనే అంటే చిన్న వాటిని పెద్దగా చేసి రివర్స్ అయిపోయి గొడవలు పెట్టేసుకుంటుంటాడు అని దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ నిన్న నువ్వు బచ్చగాలు అన్నావంట కదా, దాని గురించి కూడా మాతో చెప్పిండు, ఇట్లా బచ్చగాలు అన్నారనేసి తర్వాత ప్రేరణ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అని చెప్పి చెప్తుంటుంది అనమాట. సో ఈ చెప్పిన పాయింట్ ఏమైంది, ఆ చెప్పిన పాయింట్ మళ్ళీ నబీల్ గిన విన్నాడు. అరే రోహిణింది బచ్చగాలు మనం లోపడానికి గురించి బయటకి ఎట్లా తెలిసింది అని నవీల్ అంటే మళ్ళీ ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అంటే నేనే చెప్పాను విష్ణు చెప్తుంటుంది, నేనే చెప్పాను ఇట్లా బాటలు వచ్చినప్పుడు ఇట్లా మరి ఆగమని కంటే చిన్న విషయాన్ని పెద్దగా పోర్ట్రేట్ చేస్తుంటాడు, తను చిన్న విషయాన్ని రివర్స్ చేసి చూపిస్తుంటాడు జనాలు, కానీ నేనే ఆయనకి అట్లా చెప్పాను అనేసి చెప్పారు. కానీ ఒక విషయం ఏంటంటే నాగమణి కంటే విషయంలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారనేసి నాకు తెలిసి వాళ్ళకి క్లారిటీ ఉందో లేదో తెలియదు. అంటే నాగమణి కంటే బయట చాలా సింపతి ఉంది, వాడిని ముట్టుకోదని ఆలోచిస్తారు, లేదంటే ఆడే కొంచెం ఎందుకు వచ్చిన మంచి కొట్లాట వాడే సింపతి క్యారెక్టర్, వాడే ఏదో వాడిని ఆట వాడు ఆడుతుంటే మనం వాని దగ్గర పోకపోవడం మంచిది అనుకుంటే తెలియట్లేదు. కానీ నాగమణి కంటే ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సింపతిని క్వశ్చన్ చేయొచ్చు, బట్ క్వశ్చన్ చేయట్లేదు, వీళ్ళు కావాలని దాన్ని అవాయిడ్ చేయడము, లేదంటే మన దగ్గర కొద్దిరా బాబు ఇప్పటికే వాడు చాలా హైట్లో వెళ్ళిపోయి కూర్చుని సింపతిలో మన దగ్గరికి మళ్ళీ ఆన్తో పెట్టుకొని మళ్ళీ మనం డౌన్ అవ్వద్దు అనుకుంటున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. ఇంకా 1 డేనే అయింది కాబట్టి లెట్స్ సీ చూద్దాం దాని సంగతి వాళ్ళు ఏ యాక్షన్ ఆఫ్ ప్లాన్ తోటి వచ్చినది.
ఇంకా అది పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ తోటి ఇంకొకటి గంగా వచ్చేసి నాగమణి కంటే అడుగుతుంది, ఏమయ్యా పొద్దున్న లేస్తే నా భార్య నా పిల్లలు ఏడుస్తూ ఉంటావు, నువ్వు వెళ్ళిపోరాదు ఇంటికి అనేసి అంటుంటుంది అనమాట. అప్పుడు నేను ఏది గంగా నాకు పైసలు కావాలంటే మాట్లాడుతుంటాడు, కావాలంటే చెప్పు నేను నామినేషన్ చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటది. లేదు లేదు నేను ఫోన్ మార్చుకుంటానని నేను మార్చుకుంటా అంటే, లేదు ఈ వారం ఉంటావా సరే మరి నెక్స్ట్ వారికి పోతావా అని అడుగుతాను అనమాట. భలే ఉంది వాళ్ళిద్దరిది. సో అదైతే కానీ అది జరిగిందనమాట, మొత్తంగా అది జరిగింది కాబట్టి సరే నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఇంకోటి బిగ్ బాస్ ఒక చిన్న పాలగొడ జరిగింది, ఆ పాలగొడవ కోసం కూడా చూసేద్దాం. సో ఇక్కడ ఏంటంటే పాలగొడవ సింపుల్, అంటే వీళ్ళకి కొత్తగా వచ్చిన రాయల్ వాళ్ళకి టీ పెట్టుకోవడానికి పాలు లేవు, మాకు కూడా పాలు ఇస్తే బాగుండు అని చెప్పేసి రోహిణి అంటుంటే పృథ్వీ మా దగ్గర ఉంది పాలు అంటాడు ఆయన. అప్పుడు నబీల్ అంటాడు పాలు లగ్జరీ ఐటెం అని ఆయన అంటాడు. అంటే సరే ఒకటే అంటుంది, ఒకటి ఇస్తే సరిపోతుంది ఈ రోజుకి అంటే, అదేంటి తర్వాత ఇస్తారా అంటే తర్వాత ఇచ్చుడు కాదు, ఒక టాస్క్ పెడితే టాస్క్లో గెలిస్తేనే పాలు వస్తాయని చెప్పేసి అక్కడ నిఖిల్ ఎవరు ఉంటే వాళ్ళు చెప్తారంట బేసిక్గా. అసలు ఇక్కడ ఏంటంటే మరి విష్ణుప్రియ అంటుంది, ఇప్పుడు పాలు అనేది ఇప్పుడు మా క్లాన్లో ఉన్న వాళ్ళు మాకు సరిపోయిన ఉండాలి కదా అనేసి ఆమె పాయింట్. అప్పుడు గంగా అంటుంది మరి అందరు సరిపెట్టుకుని మేము కూడా గేమ్ ఆడడానికి వచ్చినాం కదా, మరి అందరు సరిపోవాలి కదా పాలు, మాకు కూడా సరిపెట్టుకోవాలి అంటే మాకు కూడా ఇవ్వాలి కదా పాలు, నేను పెద్ద మనిషిని కదా అని అడుగుతుంది. నేను పెద్ద మనిషి చెప్పేసి రోహిణి అంటుంది, నువ్వేం పెద్ద మనిషి నువ్వెంతమంది పిల్లలు కానీ అనేసి గంగా అంటుంది. సో ఇక్కడ కావాలని బిగ్ బాస్ ఇంకా రేషన్ టాస్క్ పెట్టకపోవడం వల్ల రేషన్ ఏమందికి సరిపోవట్లేదు. సో సరిపోకపోవడం ఎందుకు ఆల్రెడీ కొత్త, ఇప్పుడు పాత వాళ్ళు ఆల్రెడీ వాళ్ళది మా ఫుడ్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోలేదు, 11 పాల ప్యాకెట్లు ఏమున్నాయి, కొత్త వచ్చిన వాళ్ళతో ఎందుకు షేర్ చేసుకోవాలని అనుకుంటారు, టైం పడుతుంది కదా వాళ్ళు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్దే తప్పుంది. బిగ్ బాస్ ఏమి ఇప్పుడు మీరు తుఫాన్ రాబోతుంది, ప్రపంచాన్ని ప్రళయం రాబోతుంది, ఈ భూమి మొత్తం అంతరించిపోబోతుంది అంటే వాళ్ళని భయపెట్టి కొత్త వాళ్ళకి తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చేసి ఇప్పుడు యూనిట్గా ఉందాం మనం కలిసిపోవడం ఫిక్స్ అయ్యి కొత్త టీం వస్తుంది, మీరు వాళ్ళతో కలిసి ఆడాలని ఇక్కడ చెప్పారు, మీరు సునామీ వస్తుంది భూకంపం వస్తుంది మిమ్మల్ని మింకైపోతుంది అన్నప్పుడు వీళ్ళ ప్రొటెక్టివ్ జోన్లోకి వెళ్ళిపోయారు. మా ఫుడ్ మేము తినాలి, మా తిండి మేము తినాలి, మా బెడ్లు మేము పడుకోవాలని చెప్పేసి ఆ ప్రొటెక్టివ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఇది తప్పని చెప్పి అధికారం ఎవరికి లేదు, అది జరిగింది. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి చిన్నది అవినాష్ వచ్చేసి బాసన దొమ్ముతూ చంద్రముఖి పాట పాడుకుంటే అది కామెడీ ఉండి మీరు చూసేసండి, ఎపిసోడ్ చూడండి బాగుంటుంది. తర్వాత వచ్చేసి చేస్తే పడుకునేది ఏదో ఉంటుంది మనకు స్విమ్మింగ్ పూల్ కూడా, ఆ పడుకునేది ఏదో ఐటమ్ డ్యామేజ్ అయ్యిందని చెప్పేసి బిగ్ బాస్ పనిష్మెంట్ ఏమంటే ఆయనకి కుక్కలాగా చేయమని చెప్పేసి పనిష్మెంట్ ఇస్తారు కొద్దిసేపు, అది బాగానే ఉంది. కట్ చేస్తే ఇక సరే నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ ఇంకేముంది నామినేషన్స్ అనమాట. సో నామినేషన్ ఇందాక చెప్పినట్టు నామినేషన్ అసలు వీళ్ళు చూసి వచ్చారా చూడకుండా వచ్చాడు ఎపిసోడ్లో ఏం అర్థం కాదు, ఎందుకంటే ఒక్కరి పాయింట్ కూడా కరెక్ట్ లేవు, అన్ని బక్వాస్ పాయింట్లు. అసలు వీళ్ళు ఎపిసోడ్ కరెక్ట్ చూస్తే అసలు అవి పాయింట్లే కావు, మరి అలాంటిది వీళ్ళు ఎలాంటి ఏ బేసిస్తో చేస్తారు అర్థం కాదు. అసలు ఎపిసోడ్ చూడలేదు, అదే లైవ్ మొత్తానికి చూడలేరేమో అనిపించింది. సరే ఏదైతే కానీ బిగ్ బాస్ చెప్పిన ట్విస్ట్ ఏంటబ్బా అంటే రాయల్స్ మాత్రం నామినేట్ చేస్తారు, అది ఓజీస్ వాళ్ళని చేస్తారు. అండ్ ఓజీస్ వాళ్ళు రాయల్స్ వాళ్ళు నామినేట్ చేయడానికి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా రెగ్యులర్గా ఉన్నది నబిల్ మెగా చీఫ్ కాబట్టి ఆయన నామినేషన్లో ఉండడు, ఇది ఓకే. కట్ చేస్తే ఫస్ట్ నామినేషన్ హరితేజకి వచ్చింది నామినేషన్కి, ఆమె యష్మిని పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది, ఓకే. యష్మికి చెప్పిన పాయింట్స్ ఏందబ్బా అంటే నువ్వు ఒకసారి ఒకలా ఉంటావు మరోసారి ఇంకోలా ఉంటావు, ఇంకోటి ఏంటంటే ఒక మనిషిని నువ్వు స్ట్రాటజీ అని చెప్పేసి మళ్ళీ నామినేట్ చేస్తుంటే మాకు కూడా బోర్ వస్తుంది చూడడానికి. ఇంకోటి ఏంటంటే నువ్వు మనకి ఫుడ్ తీసుకురాలే, సో అది నాకు స్ట్రాటజీ అనిపించింది. అండ్ ఆయన ఎమోషన్ అంటే నీకు నీ ఫ్రెండ్స్ ఎమోషన్ కనిపించింది కానీ మా నాగమణికి అండ్ ఎమోషన్ నీకు కనిపించలేదా అనేసి అడిగింది అనమాట. అప్పుడు దీనికి యశ్వి చెప్పిన పాయింట్ అంటే చాలా క్లియర్గా చెప్పింది, స్ట్రాటజీ అనేది నేను గేమ్స్ దగ్గరనే వాడతాను, మనుషుల మీద నేను స్ట్రాటజీస్ వాడను. ఇంకోటి ఏంటంటే మనీ నేను మళ్ళీ ఇప్పుడు నామినేషన్ చేస్తున్నాను అన్నావు కదా, దానికి రీజన్ ఏంటంటే నేను ఎప్పుడు మనీ నామినేట్ చేసినా ఏదైనా రీజన్ ఉంటేనే నామినేట్ చేస్తాను. ఎస్ ఆయన నేను నామినేట్ చేసినప్పుడు ఒకసారి మనీ ఏమని ఇది రివెంజ్ నామినేషన్ అన్నాడు, అప్పుడు కూడా నాకు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చేశాను తప్ప అవును ఆయన అంటే అవును అనుకోపో అన్నాను తప్ప నాకు పాయింట్స్ ఉండే నామినేట్ చేశాను, నేను ఎప్పుడు రివెంజ్ నామినేషన్ అయితే చేయలేదు అని పాయింట్ క్లారిటీగా చెప్పింది. ఇంకోటి ఏంటంటే నువ్వు ఫుడ్ మరి మనీకి తీసుకురాలేదు ఎందుకు అని నా పాయింట్కి, నువ్వు నీ ఫ్రెండ్స్లో ఒకలా చూస్తే మన ఒకలా చూస్తే మనకి ఫుడ్ తీసుకురాలేదు ఎందుకు అని అడిగిన దానికి ఆన్సర్ చెప్తూ నార్మల్గా మనకి మా హౌస్మేట్స్ అందరం తనకు ఎప్పుడు ప్రేమని ఇస్తూనే ఉంటాము, బట్ నిఖిల్కి ఏంటంటే తనకి ఏం రాలేదు కాబట్టి తను అందరితో ఎమోషన్ పంచుకోలేదు కాబట్టి తనకు అవసరం కాబట్టి సో తనకు ఆ యాంగిల్ నేను ఇచ్చాను తప్ప మనకి ఇవ్వద్దని కాదు, మనకి ప్రేమించడానికి మేమందరం ఉన్నామనే యాంగిల్. అండ్ నిఖిల్ అందరితో షేర్ చేసుకునే మనిషి కాదు కాబట్టి తనకి ప్రేమ అవసరం కాబట్టి తనకి ఇచ్చాను చాలా క్లారిటీగా కుంద బద్దలు కొట్టినట్టు చెప్పింది. దట్స్ వాజ్ ఫెంటాస్టిక్, అది యశ్వి పాయింట్. సరే నెక్స్ట్ వచ్చేసి ఎవరు మనకి నా హరిత చేసిన సెకండ్ నామినేషన్ వచ్చేసి పృథ్వీకి వచ్చింది అనమాట. సో పృథ్వీకి చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు వచ్చేసి పక్క వాళ్ళ మీద నీకు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, నువ్వు పక్క వాళ్ళు నీ గేమ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు అని చిన్న గ్రూపిజం కూడా కనిపిస్తుంది అందులో అని చెప్పి చెప్పింది అనమాట. ఇదే గ్రూపిజం అనే పదం వచ్చేసి ఈమె కూడా వాడినట్టుంది, హరితేజ్ ఎవరికి యష్మి కూడా వాడినట్టుంది. బట్ ఎక్కడైనా వాడడం గొప్ప కాదు, దానికి ఆన్సర్ అంటే నువ్వు
యా చిన్న యష్మి కూడా ఇదే గ్రూపిజం అనే పదం వాడింది. ఎవరు హరితేజ్ అడిగితే మరి పేరు చెప్పాలంటే పేరు చెప్పడానికి ఇష్టపడదు. పేరు చెప్పకపోవడం ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఆ గ్రూపిజం అనే పదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయితే అడిగితే పృథ్వీకి చెప్తే ఏంటంటే నువ్వు పక్క వాళ్ళని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, అంటే పక్క వాళ్ళు మీ గేమ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చిన్న గ్రూపిజం కనిపిస్తుంది మీ గేమ్లో. ఇంకోటి ఏంటంటే మీరు డిసిషన్స్లో కనిపించట్లేదు, ఓన్లీ మీరు ఫిజికల్ గేమ్లో కనిపిస్తుంది తప్ప డిసిజన్ మేకింగ్లో మీకు కనిపించట్లేదు అని చెప్పింది. దాని ఆ ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే మీరు మెగా చీఫ్ గేమ్ ఆడినప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు, మీరు అక్కడ అయితే అక్కడ స్పేస్ ఇవ్వాలా వద్దని కూడా మీరు నిర్ణయం తీసుకెళ్ళిపోయారు, పక్క వాళ్ళే మీరు డిసిజన్ తీసుకున్నారు అన్నప్పుడు పృథ్వీ చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేము ఇప్పటి వరకు కూడా అన్ని క్లాన్లోనే ఉండే గేమ్స్ ఆడాం, ఇండివిజువల్ గేమ్స్ మేము పెద్దగా ఆడలేదు. సో అక్కడ మేము అందరూ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనే పదం ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఆయన అడిగింది. ఎందుకంటే ఇంకో పాయింట్ మీరు టాస్క్లో కనిపించలేదు అంటే టాస్క్లో తప్ప మీరు బయట ఎక్కడ కనిపించలేదు అంటే అయితే మీరు గంట చూస్తుంటారు కాబట్టి మీకు కనిపించలేదేమో అని ఆయన అంటాడు. సో దాంతో మీ నామినేషన్ అంగీకరించాలి అంటే. అయితే పాయింట్ ఎక్కడ అంటే ఇక్కడ గ్రూపిజం అనే పదం అంటే ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళు క్లాన్లు ఎవరు ఉన్నారు, సరే సోనియా వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, యష్మి ఉంది. సో వీళ్ళు ముగ్గురే ఉన్నప్పుడు సో వాళ్ళు ముగ్గురు కలిసే ఆడతారు కదా. ఇప్పుడు మా క్లాన్ గెలవాలన్నప్పుడు నేను ఒక్కనే ఆడతా ఇప్పుడు నా స్ట్రాటజీ ఎందుకు నీకు చెప్పని నేను ఒక్కనే ఆడుకుంటా అంటారా? కాదు కదా. నీ క్లాన్లో ముగ్గురు ఉన్నప్పుడు ఆ ముగ్గురు కలిసి అరే మనం ఇది ఆడదాం ఇది కలిసి నువ్వు ఈ గేమ్ కూడా ఈ గేమ్ నేను ఆడతా, లేదా ఇది నువ్వు ఓతి ఇచ్చే నేను ఓతి ఇచ్చేస్తా, నీకు ఇలా సాయం చేస్తే నేను ఇలా సాయం అనుకుని ఆడతారా లేదంటే ఇండివిజువల్గా ఆడతారా? ఈ మాత్రం సెన్స్ ఎందుకు అర్థం కాదు ఆడితే నాకు ఇప్పటికి అర్థం కాదు. గ్రూపిజం పదం ఎక్కడికి వచ్చింది? నువ్వు క్లాన్లో అంటే నువ్వు ఆడేది గ్రూప్గా అన్నప్పుడు నువ్వు గ్రూపే ఆడతారు కదా. ఇప్పుడు నువ్వు గ్రూప్లో ఆడుతున్నప్పుడు నువ్వు అందరి ఇన్పుట్స్ తీసుకోవాలా తీసుకోకుండా ఆడాలా? ఆయన దగ్గర క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కాలేదు. నువ్వు గ్రూప్లో ఆడుతున్నప్పుడు ఒక క్లాన్గా ఆడుతున్నప్పుడు అందరి ఒపీనియన్స్ వ్యాలిడ్ అవుతాయి, అందరిని అడిగి చేస్తాం ఒక పని, లేదా చేస్తున్నప్పుడు మనం అందరి ఒపీనియన్స్ తీసుకుంటాము. సో ఈ రెండు క్లారిటీగానే ఉంది. ఇప్పుడు గ్రూప్లో ఆడితే మనం అందరి ఒపీనియన్స్ తీసుకోవడము కరెక్టే, అడిగి చేయడము కరెక్టే. అందులో ఆమెకి దాన్ని పట్టుకుని నువ్వు యష్మి కూడా అదే చెప్తే ఈమె కూడా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు కూడా క్లాన్లోనే ఆడాలి కదా. ఇప్పుడు ఆమె ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటుంది, క్లాన్ గేమ్ ఆడుకుంటుంది, చూద్దాం ఆమె కూడా మరి ఈ పాయింట్ ఆమె ఇప్పుడు ఆమెనే సమర్థించుకోవాల్సి వస్తే ఎట్లా సమర్థించుకుంటుంది అనేది. దానికి అంటాడు పృథ్వీ అంటాడు నేనైతే మీ నామినేషన్ అంగీకరించట్లేదని. ఎందుకంటే ఆయన కూడా అదే చెప్పాడు. ఇప్పుడు మేము గ్రూప్లో ఉన్నప్పుడు గ్రూప్ కలిసే ఆడతాం కదా. ఇందులో గ్రూప్ గేమ్ కలిసి ఆడకపోతే ఇండివిజువల్గా ఎట్లా ఆడతాము? నీకు కనిపించలేదు అంటే దానికి నేనేం చేసేది? గంటనే చూస్తారు కాబట్టి నీకు కనిపించలేదామంటాడు. ఆమె ఇది బక్వాజు ఇది నాన్సెన్స్ అనేది అంటుంది. నిజమే కదా, ఆమె చూలేదని క్లియర్ అర్థమవుతున్నాడు. ఇంకా అంతమించి ఏముంది? సరే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషన్ గౌతమ్ నామినేషన్. గౌతమ్ వచ్చేసి విష్ణుప్రియకి యష్మికి వేసిండు. సో విష్ణు సరిగా సమర్థించుకోలేదు, బట్ యష్మి బాగానే సమర్థించుకుంది అనిపించింది. విష్ణు చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు నీ గేమ్ వదిలేసి వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామని చెప్పింది. ఇది అది మనం చూసాం కదా. విష్ణుప్రియ ఒకవేళ హౌస్లోకి వెళ్ళి టాప్ కంటెంట్ వెళ్ళిపోవాల్సి వస్తే కనుక అదే రీజన్ అయి ఉంటుంది, ఎందుకంటే అదే కాబట్టి మనం చాలాసార్లు మాట్లాడాం కాబట్టి. సరే అప్పుడు దాన్ని చెప్పింది ఏంటంటే విష్ణుప్రియ ఆన్సరు ఇది వచ్చేసి బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ షో లాంటిది. సో నేను ఇక్కడ ఉన్నదంతా చాలా నా ట్రూత్ఫుల్గానే ఉంటున్నాను. సో జనాలు నన్ను నా ట్రూత్ఫుల్నెస్ చూసే జనాలు నన్ను గెలిపిస్తారు అనేసి ఆమె చెప్పిందంట. అయితే తర్వాత గౌతమ్ చెప్పిన పని ఈ గేమ్ ఎందుకు నాకు తక్కువ అనిపించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటి నువ్వు వేరే వాళ్ళ గేమ్ వదిలేసి వేరే వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తున్న ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఈ గేమ్ అసలు కనిపించట్లేదు, తక్కువ కనిపించిందని. అదైతే మనకు తెలుసు కాబట్టి దీని గురించి ఎక్కువ వాదించాల్సిన అవసరం లేదు. కానీ సరే నెక్స్ట్ వచ్చేసి యష్మి పాయింట్కి వచ్చేసరికి నువ్వు రివెంజ్ నామినేషన్స్ వేస్తున్న ఒక పాయింట్. రెండోది ఏంటంటే నీ గేమ్లో స్పోర్టివ్నెస్ అని తక్కువగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా బొమ్మ తీస్తావా అని చెప్పేసి నువ్వు నాగమణి కంటే టాంట్ చేస్తావు, సో దానికి ఆయన ఏడ్చాడు అని చెప్పి స్టార్ట్ అని పైన చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్ బై వర్డ్. అయితే దానికి యష్మి చెప్పిన పాయింట్ నా వల్ల నాగమణి కంటే ఏడవలేడు. ఆమె అన్నది ఒక మాట, ఏమన్నది? రే నా బొమ్మ తీస్తావారా అని ఒక మాట అంటది. బట్ ఆయన వేరే మూడ్లో ఉండి ఈమె కామన్ తీసేసి అనబోతుంది, బట్ ఆయన వేరే మూడ్లో ఉండి ఆయన ఏడుస్తుంటే మళ్ళీ ఏమైంది మనీ అంటే ఆమె సీతతో గొడవ అయింది అప్పుడే. అంటే దాని హౌస్ అంటాడు, ఈయన హౌస్ ఇట్స్ ఓకే హౌస్ అన్నప్పుడు సీత మాట్లాడింది. దాని గురించి ఆయన కూర్చొని ఏడుస్తుండు. సో ఈ అన్నం ఇమీడియట్ పోయి చూసి అరే ఏమైందని చెప్పేసి ఆయన కన్సోల్ చేస్తుంది. సో ఈయన ఏమనుకుండు, ఈ మళ్ళీ ఏడ్చిందని ఈయన అనుకుండు. అదే మరి ఎపిసోడ్ సరిగా చూడకుండా దన బట్ట షోకి వస్తే ఇట్లా ఉంటుంది. సో ఎపిసోడ్ చూసి వచ్చింటే కొట్లాట ఉండకపోయేది. దానికి ఆమె క్లారిటీగా చెప్పింది నా వల్ల అసలు ఏడవలేదు, నేను ఆ పర్టికులర్ టైంలో నేను ఆయన కన్సోల్ చేశాను. నాకు అసలు ఆయనతో అంత అంటే ఆయన జోకులు వేసేంత బాండింగ్ కూడా మా మధ్య లేదు. ఆయన వేచిందేమో సీత పాయింట్లో ఏడ్చాడు. సో నేను ఇంకా పోయి హెల్ప్ చేస్తాను. ఇంకా దరిద్రం ఏంటంటే నేను చాలాసార్లు వాడికి హెల్ప్ చేశాను, ఏడుస్తుంటే కాస్త కన్సోల్ చేసిన తప్ప వాడు ఏ రోజు నా దగ్గర గేమ్ గెలిస్తే వచ్చి నన్ను కంగ్రాచులేషన్ కూడా చేయలేదు. ఇంకా నేనైనా గెలిస్తే కంగ్రాచులేషన్ చేస్తాను వేరే దగ్గర చెప్పింది అనమాట. ఆ పాయింట్ కూడా అప్పుడు ఇవ్వని తర్వాత చెప్పింది. సరే ఏదైతే కానీ ఇంకోటి రివెంజ్ నామినేషన్స్ అయితే
రివెంజ్ నామినేషన్స్ అనే పదం వాడింది కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే అండ్ నేను ఎప్పుడైనా సరే నా పర్సనల్ విషయంలో ఎప్పుడు నేను నామినేషన్ చేయలేదు, నేను గేమ్ విషయంలోనే నాకు పాయింట్స్ ఉంటే మాత్రం నేను నామినేట్ చేస్తాను అని మాత్రం క్లారిటీగా చెప్పింది ఇది. సో ఈ పాయింట్లో నిజంగా గౌతమ్ని కూడా యష్మి మంచిగా డీల్ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 90 పవన్ నామినేషన్స్. సో 90 పవన్ నామినేషన్స్ విష్ణుప్రియ మీద సీత మీద వేసింది. సో 90 పవన్ నామినేషన్స్ పాయింట్స్ వీళ్ళు బాగానే సమర్థించుకుర్రు. చెప్పింది ఏంటంటే నువ్వు విష్ణుప్రియ చెప్పింది నువ్వు బిగ్ బాస్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు, ఎందుకంటే సో నువ్వు ఇప్పటివరకు చీఫ్ కోసం ఇప్పుడు ట్రై చేసినట్టు అనిపించలేదు అండ్ ఐఎమ్ నాట్ రెడీ అని అంటూ ఉన్నావు, ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనేసి ఆమె అడిగింది. అయితే ఇప్పుడు దానికి ఈ విష్ణుప్రియ ఆమెకి సొంతమైన ఒక ఆన్సర్ ఉంది. అదేంటంటే నేను ఎప్పుడు నా లెవెల్ ఇంతవరకు సీరియస్గా లేను, బట్ నేను సీరియస్ లేకపోవడం వల్ల నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను, బిగ్ బాస్ నన్ను ఇక్కడ సెలెక్ట్ చేసింది ఏమో ఒక మాట మాడుతుంది. మరి చీఫ్ పదవి కోసం అంటే చీఫ్ పదవి చాలా రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటిది. నా దగ్గర ప్రజెంట్ నాకు నేను అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను రెడీగా లేదు, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్. కాబట్టి నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను కదా, నేను ఆయన ఛాన్స్ ఇవ్వకపోవడానికి ఉంది, నువ్వు అందుకే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను, నేను వెనక్కి తగ్గాను. నాకు ఈమె చెప్పిన 90 పవన్ చెప్పింది నువ్వు 6వ వారం దాకా నేను కాయడానికి కూర్చున్నావు, అది సో దాని బదులు వేరే వాళ్ళకి వచ్చేది నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన ఆమె పాయింట్. బట్ ఇక్కడ ఏంటంటే ఇది నాకు నాకు బిగ్ బాస్ ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. సో నేను ఇప్పుడే నన్ను చీఫ్ అని చెప్పి హౌస్ మొత్తాన్ని డీల్ చేయాలంటే నాకు కష్టం కదా. సో నేను నేర్చుకున్న తర్వాత నేను ఐఎమ్ రెడీ అన్న తర్వాత అప్పుడు నేను యుద్ధంలో దుంకుతాను. సో నా ఆమె పాయింట్ నేను చాలా క్లారిటీగానే చెప్పింది. సో నాకు గతంలో కూడా చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెప్పింది. నాకు నేను నేర్చుకుని నేను డీల్ చేయగలుగుతాను అన్నప్పుడు అవుతాను, ప్రజెంట్ నాకు అది నేను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పింది. అంతే క్లారిటీగా చెప్పింది. రైట్. ఇంకా దానికి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుంటే అయిపోతాను, ఇమీడియట్ అయిపోతాను, నాకు కొంచెం ప్రిపరేషన్ ఉందా లేదా, ప్రిపేర్ అయిన తర్వాత అవుతానని క్లారిటీగా చెప్పింది. సరే నెక్స్ట్ వచ్చేసి 90 పవన్ నెక్స్ట్ సీతాకేష్ని చెప్పింది ఏంటంటే నువ్వు చీఫ్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడ గేమ్లో కనిపించలేదు అండ్ నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్లో కూడా గేమ్లో వేరే వాళ్ళని పంపించావు అనేసి చెప్పింది. అప్పుడు దానికి సీత వచ్చేసింటే ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎప్పుడు నువ్వే నామినేట్ చేస్తావు, అదే నామినేషన్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినప్పుడు మళ్ళీ నువ్వే ఏడుస్తావు ఏంటి అని అడిగింది. అప్పుడు దీనికి సీత చెప్పిన ఆన్సర్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో అనిపిస్తుంది నాకు, గెలిచిన వాళ్ళే ఉంటారని రూల్ ఏం లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అప్పుడు దానికి చెప్పిన పాయింట్ ఏంటంటే ఎవరు 90 పవన్, సో నాకెందుకో నువ్వు క్రై బేబీ లాగా అనిపిస్తావు అన్నది, ఏదో అవసరం లేదేమో పడ్డా నాకు అనిపించింది. అయితే దీనికి సీత కూడా బాగా డిపెండ్ చేసుకుంది. అట్లా అంటే మరి లాస్ట్ ఇయర్ నువ్వు కూడా బాగానే ఏడ్చావు కదా నువ్వు ఎలిమెంట్ అయినప్పుడు, అంటే నేను ఎలిమెంట్ అయినప్పుడు ఏడ్చాను, నువ్వేమో వేరే వాళ్ళు ఎలిమెంట్ అవుతుంటే కూడా ఏడుస్తున్నావు అని ఈమె పాయింట్. అవును నేను మనుషులకి జెన్యున్ కనెక్ట్ అయినప్పుడు ఏడుస్తాను కదా అని ఈమె పాయింట్, సీత పాయింట్ కరెక్ట్ అయినది. సో ఇంకో లాస్ట్ పాయింట్కి వచ్చింది ఏమంటే నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు మా హౌస్లోకి వచ్చిన తర్వాత చేసి నేను పని మాట్లాడలేదంటే నువ్వు కూడా మాట్లాడంటే అనిపించలేదు, నువ్వు వచ్చి మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడని ఈమె పాయింట్. సరే ఒక హగ్ ఇద్దాం, ఇప్పటి నుంచి మనం క్లోజ్ అవుద్దామని చెప్పేసి ఒక హగ్గుతోటి అలా నామినేషన్ ముగించారు. బట్ ఎస్ అంత గొప్ప పాయింట్లు ఏం కావు, అంటే వీళ్ళు బాగా డిఫైన్ చేసుకుంటారు, అది గ్రేట్, ఎందుకంటే సమర్థించుకోవడం అంత ఇంపార్టెంట్ కదా. సరే నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నామినేషన్స్, ఇవి అత్యంత బక్వాస్ నామినేషన్స్. ఎందుకంటే మహబూబ్ సీతకి యష్మికి వేసిన 2 రీజన్స్ ఏం లేదు. ఎందుకంటే నేను మీతో కలవడానికి ట్రై చేశాను కానీ మీరు మాట్లాడలేదు అంటాడు. వచ్చింది ఒకరోజు నువ్వు కలవడానికి ట్రై చేస్తే వాళ్ళు మాట్లాడకపోతే అది రీజన్ అయిందంట, ఇద్దరికి అదే రీజన్ చెప్తాడు. అయితే ఈ చిన్న కారణం పెట్టి నన్ను హెల్మెట్ చేసి ఇంతకెళ్ళి బయట పంపించేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి సీత అడుగుతుంది. అయితే ఆయన అందరితో మాట్లాడి ట్రై చేస్తాను బట్ ఓపెన్గా బట్ మీరే రాలేరు అని చెప్పేసి ఆయన అంటాడు. అయితే ఆమె చెప్పింది అంటే ఓన్లీ కలవలేదని చెప్పేసి అందరితో అంటే కలవలేదని చెప్పేసి నామినేట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది అని చెప్పేసి సీత అయితే వాదించింది. బట్ ఎస్ ఇక దాన్ని ఏం చేయలేం కాబట్టి తీసేసుకుంది నామినేషన్. ఓకే. అయితే యష్మి చెప్పిన పాయింట్ కూడా అంతే, మీరు ఓపెన్ అవ్వాలి అనిపించింది నాకు, మాట్లాడడం ట్రై చేస్తే మీరు కలవలేదని చెప్పేసి సేమ్. ఇంకోటి ఇది ఒక పాయింట్. అయితే ఇంకొకటి ఏం చెప్పిన యష్మికి చెప్పిన పాయింట్ ఇంకొకటి పాల విషయంలో మేము అడగడానికి వచ్చినట్టు మీరు పాలు లేకపోతే నా సైక్ అవుద్ది అని అన్నారు, సో అది మాకు ఇవ్వలేదు పాలు అని అంటే పాల విషయంలోకి వచ్చేసరికి ఒకవేళ మీకు అలా అనిపించుంటే ఐఎమ్ సారీ, ఎందుకంటే పాల విషయంలో నిర్ణయం నాది కాదు, చీఫ్ డిసిజన్ అది. సో చీఫ్ ఇవ్వద్దన్నప్పుడు మేము ఎలా ఇస్తాము, చీఫ్ని కాదని నేను ఏదైనా పని చేస్తే రేపోతే మళ్ళీ నామినేషన్స్ నా మీద పడతాయి కదా. సో పాల విషయంలో నిర్ణయం అయితే నాది కాదు. ఎస్ నేను కలవలేదన్న విషయం అంటావా, నేను చాలా టాక్టివ్ అమ్మాయిని, సో నేను ఎవరు వచ్చినా మాట్లాడితే 100% మాట్లాడతాను, సో నువ్వు నీ లోకం ఉన్నావని చెప్పేసి నేను రాలేదు తప్ప నాకు అట్లేం లేదు, నేను ఎవరితో కలుస్తాను ఎవరితో మాట్లాడతాను చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది. అందుకే మేము నామినేషన్ అదే బక్వాస్ నామినేషన్ అది అందుకేనే. సో నెక్స్ట్ టేస్టీ తేజ్ నామినేషన్స్. సో టేస్టీ తేజ్ నామినేషన్స్ అంటే మీ అందరికీ ఏం గుర్తొస్తుంది, ఆయన ఎవరికి నామినేట్ చేస్తే వారి ఇంట్లోకి వెళ్ళిపోవడం మాత్రం గుర్తొస్తుంది కదా. సరే ఆయన వచ్చేసి ఈసారి వచ్చేసి సీతకి నాగమణి కంటే చేసిండు. సో ఆయన మరి కరెక్ట్ అనుకొని చేస్తాడో లేదంటే అవి అట్లా జరుగుతాయి తెలియదు కానీ సరే ఈ వారం కూడా సీత పోబోతుందేమో ఆల్మోస్ట్.
అదే సరే ఏదైతేనే కానీ సీతకి నాగమణి కంటే కేసిన సీత చెప్పిన పాయింట్ ఏంటంటే మీరు చీఫ్లో ఉన్నప్పుడు మీరు ఎదుటివారిని అంటే మీరు క్లాన్లో చీఫ్లో ఉన్నప్పుడు మీకు అంటే మీ క్లాన్ నుంచి నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు మీ క్లాన్ నుంచి ఒక మనిషిని బిగ్ బాస్ గేమ్ నుంచి తీసేయాలన్నప్పుడు నువ్వు లోపలంతా డిసైడ్ చేసేసి ఏం చెప్పావు, లోపలంతా డిసైడ్ చేసుకుని నేనే వెళ్తానని చెప్పేసి అన్నావు. మళ్ళీ బయటకు వచ్చి బిగ్ బాస్ ఎవరు పేరు చెప్పండి అన్నప్పుడు నాగమణి కంటే తీసేసావు ఎందుకు అని అడిగినప్పుడు సో అన్న వల్ల సో అది నాకేమనిపిస్తుంది అంటే నీ ల్యాక్ ఆఫ్ అంటే నీ థింకింగ్ అనేది మిస్ థింకింగ్ లాగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అని అనమాట. అయితే దానికి ఆమె చెప్పిన అంటే ఇక్కడ నీ థింకింగ్ అనేది రాంగ్ థింకింగ్ లాగా మిస్ థింకింగ్ లాగా అనిపిస్తుంది అనేది ఆయన చెప్పిన క్వశ్చన్. అప్పుడు దానికి ఆమె చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేనేమనుకున్నానంటే నామినేషన్స్లో నేను లేను కాబట్టి నామినేషన్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఫస్ట్ నేను గేమ్లోకి అవుట్ అయిపోదామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఎప్పుడు లేని తీసాడు ఏంటంటే రీజన్స్ చెప్పి తీసేసామని చెప్పిండు. అప్పుడు నేను మళ్ళీ గ్రామంలో డిస్కస్ చేసిన తర్వాత నాగమణి కంటే తీసేసాము. సో మీరు అది సరిగ్గా చూడలేనట్టున్నారు, మీకు తెలియదేమో అన్నట్టు. సో మేము ఏదైతే అందరిని అడిగిన తర్వాత డిస్కస్ చేసిన తర్వాత తీసేసాము, నేను కరెక్ట్ అని చెప్పేసి దాన్ని సీత సమర్థించుకుంది. అందరిని అడిగిన తర్వాత నేను డిజైన్ తీసుకుని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మరి బ్యాలెన్స్ టాస్క్లు సార్ అది ఒకటి మరి బ్యాలెన్స్ టాస్క్లు మీరు నాగమణి కంటే ఎందుకు పంపించి నైనికాని ఎందుకు పంపించాలి అంటే అది కూడా నైనిక లాస్ట్ వీక్ గేమ్ ఆడింది. సో మణికంఠకి ఇంకోటి ఏంటంటే మణికంఠ ఆడి గేమ్ ఆడుతా అని చెప్పేసి అగ్రిమెంట్తో వాళ్ళు మా క్లాన్లోకి వచ్చి అలాంటప్పుడు మేము వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము. సో ఇది కూడా నిర్ణయం అంటే ఆలోచించి ఇచ్చిన నిర్ణయం అని చెప్పేసి సమర్థించుకుంది దానికి. సో ఇది ఈ 2 పాయింట్లు జరిగినాయి కానీ వెల్ పాయింట్స్ బట్ వెల్ డిఫెండింగ్ ఎస్. ఇంకోటి ఏంటంటే తేజ మణికంఠకి నామినేషన్ ఏందబ్బా అంటే ఇంకో ఇక్కడ ప్రాబ్లం లేని వాళ్ళు ఉంటే చేతులు ఎత్తిరి అంటే ఎవరు చేతులు ఎత్తారు, అందరికి ప్రాబ్లం ఉంటాయి బ్రో, నాకు ప్రాబ్లం ఉంటాయి, విష్ణు ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఉన్నాయి ఆడ ఉన్న వాళ్ళలో. సో ప్రాబ్లం లేని మనిషి ఎవరు ఉండడు. కాకపోతే నువ్వు నీ ఎమోషనల్స్ ఏవైతున్నావు నువ్వు దాన్ని నిజంగానే జెన్యున్గా వాళ్ళు అయిపోతున్నావు అంటే అది ఓకే, నువ్వు దాన్ని మార్చుకో క్వాలిటీస్ని, కావాలి ఎమోషనల్ అయిపోతుంటే. లేదు నా గేమ్ ఇట్లా నేను కావాలనే దాన్ని వాడుకుంటున్న గేమ్ కోసం అంటే కనుక యు ఆర్ ఎ గుడ్ గేమర్ ఒక పాయింట్ చెప్పండి. రెండో పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే నువ్వు కన్ఫెషన్ రూమ్లో నువ్వు మొన్న వెళ్ళినప్పుడు నువ్వు ఫుడ్ వచ్చేసి బయట సీత ఇప్పుడు నాకు సీతకు ఛాన్స్ వస్తే తీసుకొస్తాను బయట చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితేనేమో నువ్వు సీత పేరు చెప్పలేదు. సో అక్కడ ఎందుకు పేరు మార్చావో నాకు అర్థం కాలేదు అంటే సీత నా బెస్ట్ ఫ్రెండ్ కాదు అంటాడు ఆయన. సీత నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి ఎందుకు నువ్వు ఆడ పప్పిల టాస్క్ మీద సీతతో గొడవపడ్డావంటే ఆ తర్వాత మనసు చచ్చిపోయింది కాబట్టి నేను సీతతో ఇప్పుడు ఫ్రెండ్ కాదంటాడు. ఈ దిక్మన్ లాజిక్ అంటే ఆయనకే తెలియాలన్నమాట. అవునా సీత కూడా అన్ని ఫ్రెండ్ కాదా అని అడుగుతుంది ఆమె. సో భలే విచిత్రంగా ఉంటుంది. సరే ఇదే జరిగింది. ఈ మనీ పాయింట్స్ కూడా ఓకే అంతే ఏముంది అంతే ఎమోషనల్ అవ్వడం అంటే నీ గేమ్ ఒకవేళ ఎమోషనల్ గేమే నీ అంటే నీ గేమే ఎమోషనల్ గేమ్ అయితే కనుక దాన్ని మార్చుకో. అంటే ఎమోషనల్ గేమ్ అయితే అది నీ గేమ్ని ఏం తప్పబట్ట కానీ నువ్వు నిజంగానే కొంచెం అప్పుడప్పుడు సడన్గా అంటే సడన్గా ఎమోషనల్ అయిపోతున్నావు అంటే కనుక దాన్ని కొంచెం అబ్జర్వేషన్ చేసుకొని మార్చుకోవడం ట్రై చేయి. లేదు నేను వచ్చిందే గేమ్ నా గేమ్ స్ట్రాటజీ అదే అంటే కనుక దానికి ఎవరేం చేయాలి అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి జరిగింది. సో మిగతా సభ్యుల గంగావతి కానీ మిగతా ముఖా అవినాష్ వాళ్ళ నామినేషన్స్ ఉన్నాయి కదా, ఇంకా మిగతా వాళ్ళ నామినేషన్స్ మనకి రేపు వస్తాయి అనుకోండి, అవి చూద్దాం. తర్వాత మా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్. సో ఎపిసోడ్ ఎలా అనిపించింది అండ్ రివ్యూ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నెక్స్ట్ వీడియో వస్తే లైక్ కొట్టడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ.